మొట్టమొదటిగా మనకుండవలసింది ఆయన యందు ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడు మనల్ని దేవుడు మెచ్చుకుంటాడు. రెండవదిగా ఏ కపటము లేకుండా మన హృదయం ఉండాలి, మన జీవితం ఉండాలి. అప్పుడు ప్రభు మనల్ని మెచ్చుకుంటాడు. మూడవదిగా గొప్ప విశ్వాసం అనేది ఆయన మీద మనం పెట్టుకొని జీవించాలి. ఆయన కోసం మనం బ్రతకాలి ఆ విశ్వాసంతోనే. మూడోది, గొప్ప విశ్వాసం అనేది మనలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని మెచ్చుకుంటాడు. నాలుగవదిగా మరి ధనాన్ని మనము అవాయిడ్ చేసి దేవుణ్ణి వెంబడించాలి. ఎప్పుడైతే దేవుణ్ణి వెంబడిస్తామో, దేవుని కోసం జీవిస్తామో, దేవుని కోసం బ్రతుకుతామో ప్రభు మనల్ని మెచ్చుకుంటాడు. ఈ 4 విషయాల్లో మనము సిద్ధపడి మన జీవితాల్లో మార్చుకుంటే ప్రభు మనల్ని మెచ్చుకుంటాడు.